Hi viewers, welcome back to SSV Realtors. Good evening to all my subscribers. ఫ్రెండ్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వీడియోని అయితే మీకు చూపించబోతున్నానండి. ఇంటి ముందు చూసుకున్నట్లయితే 30 అడుగుల సీసీ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం రండి. 28 వెడల్పు 55 పొడవులతో 171 గజాలలో 3.5 సెంట్లలో ఈస్ట్ ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంచుమించు 2 కార్ పార్కింగ్స్ అయితే మనకి స్పేస్ ఉంది. అండ్ ఎలివేషన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి. పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే చూడొచ్చండి. అండ్ మనకి ఇక్కడ 2.5 అడుగుల వరుసంది అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ అవుట్లుక్ మొత్తం కూడా సూపర్గా ఉందండి. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే స్టెప్స్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. సపోర్టింగ్ కేసెస్ స్టీల్ రైలింగ్ అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది సింహద్వారం అనమాట. మెయిన్ డోర్ మొత్తం కూడా మనకి టేక్ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఫ్లవర్ డిజైన్ తోటి గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి హాలు, కిచెన్, బెడ్రూమ్స్ కొలతలు ఎలా ఉన్నాయో, మెటీరియల్ ఏమేమి యూజ్ చేశారో మనం ఇక్కడ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అనమాట. 11x17 మెజర్మెంట్స్లో మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగిందండి. నార్త్ సైడ్ మనకి ఇక్కడ ఒక డబుల్ డోర్ కూడా ఇచ్చారు. మనం ఇలాగా వరుసందులోకి అట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలాగే వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి, యూపీవీసీ విండో. ఫ్రెండ్స్, ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అవైలబుల్లో ఉందండి. ప్రైస్ వచ్చేసరికి 62 lakhs వరకు చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ సౌకర్యం అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అనమాట. వుడ్ వర్క్ మొత్తం కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేశారండి. చూడండి, సన్ గ్లాస్ అయితే మంచి గ్లాజీ లుక్లో మనకి ఎక్సలెంట్గా వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి కిచెన్ హాల్ని సెపరేట్ చేస్తూ ఒక ఆర్చి టైప్లో ఫ్లవర్ డిజైన్తో మనకి వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే ఇంటి కన్స్ట్రక్షన్కి వైజాగ్ స్టీలు, పరాశక్తి సిమెంటు, గోల్డ్ మెడల్, ఎలక్ట్రిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్వి యూజ్ చేశారండి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఎంత ముఖ్యమో ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకోవటం కూడా మనకి అంతే ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ గ్రౌండ్ వాటర్ అనమాట. ఈ వాటర్తోనే మనకి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంటికి మెయిన్ మనం గ్రౌండ్ వాటర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మేము చూపిస్తున్న ఈ ఇంటికి సంబంధించింది అయితే గ్రౌండ్ వాటర్ చాలా స్వీట్ వాటర్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 11.3x12 మెజర్మెంట్స్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అండి. యాంటీస్కిడ్ టైల్స్ అండ్ ఫ్లవర్ డిజైన్తో బాత్రూమ్ అంతా కూడా మంచి వెంటిలేషన్తో డిజైన్ చేశారండి. అండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే 11.3x12 మెజర్మెంట్స్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. అండ్ వుడ్ వర్క్ మొత్తం కూడా మంచి ప్రీమియం ప్లేవుడ్ అయితే యూజ్ చేశారండి. సన్ గ్లాస్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అందంగా ఉంది. ఓవరాల్గా హౌస్ మొత్తం కనుక మనం చూసినట్లయితే మంచి కలర్ఫుల్గా ఉందండి. 11.3x8.3 మెజర్మెంట్స్లో మనకి ఇక్కడ ఓపెనబుల్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ వుడ్ వర్క్కి సన్ గ్లాస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ మనం చూస్తుంది పూజ గదండి. అండ్ వెంటిలేషన్కి ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వాష్ ఏరియా చూద్దామండి, షింక్ అనమాట. అండ్ మనకి ఇక్కడ బాస్కెట్స్ కూడా బాగానే ఇచ్చారండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఫ్లెక్సిబిలిటీ అయితే మూవ్ ఆన్ అవుతుంది. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అండ్ వాల్స్ కూడా మంచి డిజైన్ టైల్ వర్క్ అయితే ఇక్కడ చూడొచ్చండి.
ఫ్రెండ్స్, అలాగే మనం ఒక ఇంటిని కొనుక్కునేటప్పుడు అది ఎవరైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మరొకటి ఏంటంటే లొకేషన్ అండి. అంటే ఈ ఇల్లు ఎక్కడుంది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందనే విషయంలో మనం ఖచ్చితంగా అయితే కేర్ తీసుకోవాలండి. అంటే మనకి లొకేషన్ అనేది స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి అండ్ మాల్స్కి, రెస్టారెంట్ అండ్ హాస్పిటల్స్కి ఇలా అన్నింటికి ఇంటి లొకేషన్ అయితే మెయిన్ రోడ్డుకి దగ్గరగా అందుబాటులో ఉందండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా అనమాట. 11/9 మెజర్మెంట్స్లో మనకి డైనింగ్ ఏరియా అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ చూస్తే లుకింగ్ వెరీ నైస్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. 11.3/17 మెజర్మెంట్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ కూడా వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మనం చూస్తుంది బీరువా పాయింట్ అనమాట. మనకు కనుక బీరువా ఉంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సన్ గ్లాస్కి ఇక్కడ గోల్డెన్ స్ట్రిప్స్ అయితే యూజ్ చేశారండి, అవుట్లైన్స్ చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ వెరీ. సో ఇప్పుడు హౌస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చూశారు కదా ఫ్రెండ్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి. కస్టమర్లందరికీ మరో రిక్వెస్ట్ అండి, టైం వేస్ట్ చేసుకోకుండా జెన్యూన్గా వచ్చిన కస్టమర్లకి అయితే మంచి ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.